నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం బిఏ ద్వితీయ సంవత్సర రాజనీతి శాస్త్ర విద్యార్థులకు ఉద్దేశించబడింది. ఈ పాఠ్యాంశం కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు ఈ రెండు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఘర్షణలు పెరగడానికి గల కారణాలు మరియు కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికై వేసిన వివిధ కమిటీలు, కమిషన్ల నివేదికలు మనం చర్చించబోతున్నాం. ఈ పాఠ్యాంశం రాజనీతి శాస్త్రం బిఏ సెకండ్ ఇయర్ 4వ సెమిస్టర్లోని అంశం. ఇది బిఏ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఉద్దేశించబడిన ఈ సిలబస్ కేవలం రాజనీతి శాస్త్ర విద్యార్థులకే కాకుండా పోటీ పరీక్షలకు తయారయ్యే అందరూ విద్యార్థులకు ఈ సిలబస్, ఈ పాఠ్యాంశం ఎంతో ఉపయుక్తమైంది. ఇంతకుముందే చెప్పినట్టు ఏదైతే భారత రాజ్యాంగము మరియు ప్రభుత్వ వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటప్పుడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ రూపకల్పన చేయడం కోసం రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి వివిధ కమిటీల రూపంలో ఏర్పడి కూలంకషంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగ రూపకల్పన చేయడం అనేది జరిగింది. అయితే భారతదేశం యొక్క భౌగోళిక స్థితిగతులతో పాటు అక్కడ ఉన్నటువంటి చరిత్ర, సంస్కృతి, ఆ తర్వాత బహుళత్వ విలువలు, ఆ తర్వాత ప్రాంతీయ తారతమ్యాలు, ఆ తర్వాత భాష, కులం, మతం, ప్రాంతం, జాతి, ఇటువంటి అన్నీ చూసినట్లయితే భారతదేశం ఒక భిన్న జాతులకు, మతాలకు, ప్రాంతాలకు అన్నిటికీ కలయికగా చెప్తూ దీన్ని ఒక ఉపఖండంగా కూడా పేర్కొనడం అనేది జరిగింది. అయితే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ రూపకల్పన చేసేటప్పుడు భౌగోళికంగా, జనాభా పరంగా పెద్దగా ఉన్న భారతదేశాన్ని ఏ రకంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండే విధంగా రూపకల్పన చేయాలనేది వాళ్ళు ఆలోచించడం అనేది జరిగింది. అందుకై రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో కెనడా రాజ్యాంగాన్ని, ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫెడరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరును అధ్యయనం చేసింది. అంతేకాకుండా ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఉన్నటువంటి బ్రిటన్ కానివ్వండి, ఇంకా ఇతర రాజ్యాల గురించి కూడా రాజ్యాంగాలను గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాతలు ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. సాధారణంగా సిద్ధాంతపరంగా సమాఖ్య విధానం గురించి మనం చర్చిస్తే అక్కడ ఏముంటుందంటే ద్వంద్వ ప్రభుత్వం అనేది ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా అధికారాల విభజన అనేది ఉంటుంది, ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానం అనేది ఉంటుంది. ఈ 3 లక్షణాలతో సమాఖ్య అనేది ఏర్పాటు అవుతుంది. సాధారణంగా సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు, సమాఖ్య రాజ్యం ఏర్పాటు అంటే అక్కడ ఒకే భౌగోళిక ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నప్పుడు అవి తమ సమిష్టి ప్రయోజనం కోసం ఒక సమాఖ్యగా అవతరించడం అనేది జరిగినప్పుడు సమాఖ్య అనేది ఉంటుంది. రెండో అంశం ఏంటంటే భౌగోళికంగా, వైశాల్యపరంగా, జనాభా పరంగా పెద్దగా ఉన్న రాజ్యం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకోవడంటప్పుడు అక్కడ సమాఖ్య అనేది ఏర్పాటు అవుతుంది. ఈ 2 అంశాల ప్రాతిపదికన భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేసిండ్రు అంటే సమాఖ్య విధానాన్ని నెలకొల్పడం అనేది జరిగింది. భారతదేశంలో ఉన్న సమాఖ్య ఎటువంటి సమాఖ్య, వాళ్ళు సమాఖ్య విధానాన్ని ఎట్లా ఇవ్వడం జరిగింది అని చూస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు 7వ షెడ్యూల్లో పెట్టి 11వ భాగం, 12వ భాగంలో 245 నుండి 293 వరకు నిబంధనలు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను చర్చిస్తాయి. ఈ 3 రకాల సంబంధాలు చెప్పడం అనేది జరిగింది. ఒకటి శాసన సంబంధాలు 245 నుండి 55 వరకు నిబంధనలు చర్చిస్తాయి. పరిపాలనా సంబంధాలు 256 నుండి 263 వరకు. ఆ తర్వాత ఆర్థిక సంబంధాలు 268 నుండి 293 వరకు నిబంధనలు చర్చించడం అనేది జరుగుతుంది. ఈ 3 రకాల సంబంధాలు రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య శాసన సంబంధాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జాబితాల అంశాలపై శాసనం చేసే అధికారం ఉంటుంది, రాష్ట్ర జాబితాల అంశాలపై రాష్ట్రాలకు ఉంటుంది. ఈ 2 జాబితాల్లో రాని అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఉమ్మడి జాబితాలో ఉంటాయి.
ఈ 3 జాబితాల్లో రాని అంశాలు అవశిష్టాధికారాలుగా పేర్కొనడం జరిగింది. అయితే రాజ్యాంగ నిర్మాతలు ఏం చేయడం జరిగింది అంటే, కేంద్ర ప్రభుత్వంకి జాతీయ ప్రాధాన్యత గల అంశాలు, ఒకటి కరెన్సీ, బ్యాంకింగ్, రక్షణ, విదేశీ వ్యవహారాలు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, ఆ తర్వాత ఎల్ఐ ఇన్సూరెన్స్, ఫారిన్ అఫైర్స్, హోమ్ అఫైర్స్, ఇట్లా కీలకమైన అంశాలు దానికి ఇవ్వడం అనేది జరిగింది. అట్లా 97 అంశాలు దాంట్లో ఉన్నాయి. రాష్ట్రాలకు వచ్చేసరికంటే అగ్రికల్చర్, ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ అభివృద్ధి, ఆ తర్వాత రెవెన్యూ పాలన, ఆ తర్వాత గ్రంథాలయాలు, వాటితో పాటు స్థానికంగా ఏ ఏ అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ, అట్లా 67 అంశాలు దాంట్లో ఉన్నాయి రాష్ట్ర జాబితాలోనే. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే మూడో జాబితా ఉమ్మడి జాబితా. అంటే ఈ ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఏవైతున్నాయో, వివాహం, విడాకులు, విద్యుత్తు, విద్య, ఆ తర్వాత కార్మిక వ్యవహారాలు, ఇటువంటి ఏవైతున్నాయో వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం శాసనాలు చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం శాసనాలు చేయవచ్చు. అయితే ఒకే అంశం పైన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శాసనం కనుక చేసినట్లయితే రాష్ట్రం చేసిన శాసనం చెల్లదు, కేంద్ర ప్రభుత్వం చేసిన శాసనమే చెల్లుబాటు అవుతుంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికి పై చేయి అనేది అక్కడ ఉంది. రెండో అంశాన్ని కనుక పరిశీలించేసినట్లయితే ఈ 3 జాబితాలలో రాని ఏ అయితే అంశాలు ఉంటాయో అవి అవశిష్టాధికారాలుగా పేర్కొంటూ పార్లమెంటుకి రాజ్యాంగ నిర్మాతలు అధికారాలు దఖలుపరచడం అనేది జరిగింది. ఇది రాజ్యాంగపరంగా చెప్పబడిన అంశాలు. ఆ తర్వాత పరిపాలనా విషయాలకు వచ్చేసరికంటే గవర్నర్లు నియామకం చేసి రాజ్యాంగబద్ధంగా పరిపాలించినట్టు చూడడం, ఆ తర్వాత నదీ జలాల వివాదాలు ఉంటే ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత రక్షణకు సంబంధించి అంశాలు అయితే ఉంటాయో, విదేశాల కుట్రలు, తిరుగుబాట్లకు సంబంధించి అయితే ఉంటాయో అంశాలపైన కేంద్రం జోక్యం చేసుకుని చేయడం, సిఆర్పిఎఫ్ బలగాలు, ఆ తర్వాత మిలిటరీని సరిహద్దు రాష్ట్రాలు పరిగణించేటప్పుడు రాష్ట్రాలపై అధికారం అనేది ఉంటుంది. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడితే అంతరాష్ట్ర మండలి ఏర్పాటు అనేది ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికి రాష్ట్ర ప్రభుత్వాలు విరుద్ధమైన భావాలతో పనిచేయకుండా ఉండాలనేది కూడా ఈ పాలనా సంబంధాల్లో చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత మూడోది ఏముంటుందంటే ఆర్థిక సంబంధాలు పరిశీలించి చూసినట్లయితే వాస్తవానికి ఆదాయపరంగా కేంద్రానికి ఎక్కువ ఆదాయం అనేది ఆర్థిక పరిస్థితి అనేది ఉంది, రాష్ట్రాలకున్న ఆదాయ వనరులు తక్కువ. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు చెప్పడం అనేది జరిగింది. వాస్తవానికి రాష్ట్రాల కంటే కేంద్రానికి ఎక్కువ ఆదాయం ఉందన్నట్టు. అటువంటప్పుడు కరువులు కాటకాలు సంభవించినప్పుడు, ఆ తర్వాత ఏదైనా ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ కండిషన్స్ లోపల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది, గ్రాంట్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే కాకుండా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల్లో 280 నిబంధన ప్రకారం కేంద్రం ఏం చేస్తుందంటే ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఆర్థిక సంఘం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల వాటా పంపిణీ గురించి మదింపు చేస్తూ ఆదాయాన్ని వ్యయాన్ని చూపెడుతూ కేంద్రం వాటా ఎంత ఉండాలో, రాష్ట్రాల వాటా ఎంత ఉండాలనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ రకంగా కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉండాలనేది అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే దాదాపు 1951 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కనుక మనం పరిశీలించి చూసినట్లయితే 1967 నుండి 67 వరకు కేంద్రం మరియు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 4వ సాధారణ ఎన్నికలు దాటిన తర్వాత రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 80వ దశకంలోకి మొట్టమొదటి వచ్చేసరికంటే పంజాబ్లో అకాలీదళ్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం, కేరళలో వామపక్ష ప్రభుత్వం, ఆ తర్వాత కర్ణాటకలో జనతా పార్టీ, అస్సాంలో అస్సాం గణ పరిషత్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, తమిళనాడులో డిఎంకే, ఇట్లా సౌత్ ఇండియాలో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, పంజాబ్లో కానీ ఇట్లా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పాటుకోవడం అనేది జరిగింది. దాంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల అధికారం ఉండడంతో ఆ రాజకీయ కారణాల మూలంగా అక్కడ సరి అయిన సంబంధాలు రాకపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోకి వచ్చేసరికంటే
అక్కడ చూసేసరికంటే వారి మధ్య సఖ్యత అనేది లోపించి రాజ్యాంగ లక్ష్యాలు పక్కకు పోవడం అనేది జరిగింది. ఆ కాలం నుండి అంటే 1960 దశకం నుంచి నేటి వరకు కనుక పరిశీలించి చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలలో వివాదాలు తలెత్తడానికి గల కారణాలను మనం పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. మొట్టమొదటి కనుక చూసినట్లయితే పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభ అంశాలపై శాసనం చేసే అధికారం. అంటే ఇక్కడ రాజ్యాంగ నిర్మాతలు ఏం చేసిందంటే బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఒకవేళ రాష్ట్ర శాసనసభ పనిచేయని కాలంలో కూడా కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రంకు శాసనం చేయడానికి ఏదైతే అధికారం ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా చట్టం చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. శాసనసభకు సంబంధించిన అంశాలపై కూడా చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం రాష్ట్రాల హక్కులను హరించినట్లేనని భావించడం అనేది జరిగింది. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ పంపిణీలపై వివాదం. నాన్ ట్యాక్స్ అంటే పన్ను ఇతర ఏదైతే ఆదాయాలు ఉంటాయో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వడంలో వివక్ష చూపడం అనేది రెండవ వివాదానికి కారణం. తర్వాత రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ నేడుపై వివాదం. వాస్తవానికి కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది ఉంటుందో ఆ రాష్ట్రాల్లో అదే పార్టీ ఇతర రాష్ట్రాల్లో కనుక అధికారం ఉంటే వాళ్ళకు ఉదారంగా నిధులు ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇవ్వకుండా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది పక్షపాతం చూపించడంతో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు బిందు కావడం అనేది జరిగింది. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు. తర్వాత ఆర్థిక సంఘం, ఆ తర్వాత ఆదాయ వనరుల పనితీరు, రాష్ట్రాల వాటా పెరగడం. కేంద్ర ఆర్థిక సంఘం పన్నుల మదింపు చేయడానికి ఆదాయ వ్యయాల మదింపు చేసి కేంద్రం వాటా మరియు రాష్ట్ర వాటా తేల్చి చెప్తుంది అన్నట్లు. ఆ ఆర్థిక సంఘం ఇప్పటివరకు 15 సార్లు నియామకం చేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక సంఘం చెప్పినటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకొని పంపిణీ చాలాసార్లు జరగలేదు. రాష్ట్రాల ఎత్తున డిమాండ్లు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోకపోవడంతో అక్కడ ఆర్థిక సంబంధాల విషయంలో కూడా వివాదం అనేది తలెత్తింది. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడంలో కేంద్రం వైఫల్యం చెందింది. తన సొంత పార్టీలు ఉన్న రాష్ట్రాలకు ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలకు ఇంకొక రకంగా ఏది నిధుల కేటాయింపులు విడుదల లోపల సమస్యలు సృష్టించడం, జాప్యం చేస్తూ అభివృద్ధి అనేది దెబ్బతినిపోవడం అనేది జరిగింది. అత్యవసర పరిస్థితుల ప్రభావం, వరదలు, కరువు. సాధారణంగా భారతదేశానికి 7,200 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇటు గుజరాత్ నుంచి పట్టుకుంటే గోవా, ఆ తర్వాత మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ వరకు సముద్ర తీరం అనేది ఉంది. ఈ సముద్ర తీరం పక్కన ఉండే రాష్ట్రాలలో తుఫాను, వరద తాకిళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నట్లు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కరువు కూడా సంభవించడం జరుగుతుంది. ఒరిస్సా టూటర్స్ దానికి గాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధుల కేటాయింపు ఏదైతే ఉందో అది పక్షపాత ధోరణితో చేయడం అనేది కూడా ఒక అత్యవసర పరిస్థితి కాలంలో ఏ రకంగా అయితే హెల్ప్ చేయాలో ఆ రకంగా చేయకపోవడం. తర్వాత పబ్లిక్ రుణాలు తెచ్చుకునే దానిపై కేంద్రం రాష్ట్రాలకు ఆంక్షలు విధించడం. ఎందుకంటే కేంద్రం నిధులు ఇవ్వదు, వీళ్లకు తెచ్చుకొనివ్వదు. ఆ రకంగా ఆంక్షలు విధించడంతో అభివృద్ధి కుంటుపడడంతో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఉత్పన్నం కావడం అనేది జరిగింది. తర్వాత 1967లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, కాంగ్రెస్ ఓటమి చెందడం కూడా ఒక కారణం. గవర్నర్ల పాత్ర ప్రత్యేకించి చూసినట్లయితే కేంద్రంలో ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తులనే గవర్నర్గా నియామకం చేయడం. ఆ నియామకం చేయడంతో అక్కడ ఏం జరిగింది, అతడు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్గా వ్యవహరించి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించి అక్కడ ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి సమస్యలు సృష్టించి ఆయన ఏం చేసినట్టే అవసరం అనుకుంటే 356వ నిబంధనను ఆధారం చేసుకొని 356వ నిబంధన ఏతుందో దాన్ని దురుపయోగం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావడం అనేది, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు 5 సంవత్సరాల కాలం పనిచేసినవి అవి అధికారాన్ని కోల్పోవడం అనేది జరిగింది. అది గవర్నర్ల వ్యవస్థ కూడా చాలా వివాదాస్పదమైంది. తర్వాత ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో విస్మరించడం. సాధారణంగా ఏమైందంటే కొన్ని సంవత్సరాల పాటు ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 84 తర్వాత అన్ని సంకీర్ణ 89, 90, 95 వరకు వచ్చేసరికి అన్ని సంకీర్ణ ప్రభుత్వాలు రావడం లేదు. దీంతో ఏమైందంటే ప్రాంతీయ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల ప్రయోజనాలే చూసుకున్నాయి, సంకీర్ణ ప్రభుత్వాలు జాతీయ ప్రయోజనాలు విస్మరించడంతో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు అక్కడ ఉత్పన్నం కావడానికి జరిగింది. ఆ తర్వాత
జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మధ్య రాజకీయ వివాదాలు. ఎందుకోసమంటే జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో తమ ప్రయోజనాలకు అనుగుణంగా చేస్తే, ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికి సంబంధించి చేయడం జరిగింది. దీంతో విశాల దృక్పథం నశించి జాతీయ ప్రయోజనాలు దెబ్బతినడం అనేది జరిగింది. వాస్తవానికి భారతదేశంలో కనుక చూసినట్లయితే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక బలం భారతదేశం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉంటుందో చీలికలు పీలికలను తీసుకొచ్చి, రాజకీయ విభేదాలను తీసుకొచ్చి, ప్రాంతీయ పెడదోరు తీసుకొచ్చేసరికంటే అక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు దెబ్బతినడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో మరొక పార్టీ ఉండడం వలన రాజకీయపరమైన వివాదాలు రావడం, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినడం జరిగింది. కేంద్రానికి ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రాలకు తక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా రాష్ట్రాలు డిఎంకే అప్పట్లో రాజమన్నార్ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రాలకు కూడా ఆదాయ వనరులు ఇవ్వాలా, పెంచాలా, అప్పుడే అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జాబితాల అంశాలతో పాటు రాష్ట్ర జాబితాల అంశాలపై చట్టం చేయడం ఏదైతే ఉంటుందో అది రాష్ట్రాల హక్కుల్ని హరించడం. కాబట్టి ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అనేది కూడా ఒక వివాదం. తర్వాత వచ్చేసరికి రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని పరిపాలనాపరమైన సమాఖ్యగా పేర్కొనడం ఏదైతే ఉందో సిద్ధాంతపరమైన సమాఖ్య స్ఫూర్తి కూడా లేకపోవడం అనేది కూడా అక్కడ మనకు కనపడుతుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని గురించి రాజ్యాంగ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్పడం జరిగింది, భారత కేసీవేర్ అని ఏం చెప్తుంటే భారతదేశం ఒక అర్ధ సమాఖ్య, అమెరికా వలె సంపూర్ణమైన సమాఖ్య కాదు, ఇది అర్ధ సమాఖ్యను పోలి ఉంది. ఎందుకోసమంటే బలమైన కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అధికారాలు బదిలీ చేసినప్పటికీ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రాలన్నీ రద్దయిపోతాయి, కేంద్ర ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు ఇది సంపూర్ణమైన సమాఖ్య కాదు, అర్ధ సమాఖ్య అని చెప్పడం జరిగింది. తర్వాత మోరిస్ జోన్స్ ఏమనంటే ఇది బేరసారాల సమాఖ్య అని చెప్పారు. మోరిస్ జోన్స్ అమెరికాకు చెందినటువంటి రాజ్యాంగ నిపుణుడు, రాజకీయ శాస్త్రవేత్త. ఆయన ఏం చేసిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేరమాడినట్లుగానే సమాఖ్య వస్తుంది, ఇది సిద్ధాంతపరంగా లేదు అనేది ఒకటి. గ్రాన్విల్ ఆస్టిన్ ఆమె ఏం చెప్పిందంటే ఆయన భారత సమాఖ్య విధానం ఇది సహకార సమాఖ్య విధానం, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇది సంపూర్ణమైన సమాఖ్య కాదు, సిద్ధాంతపరమైన సమాఖ్య కాదు, సహకార సమాఖ్య అని చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఏం చెప్పినట్టే ఏకకేంద్ర స్ఫూర్తితో ఉన్న సమాఖ్య స్వరూపం అని చెప్పడం జరిగింది. వాస్తవంలో భారతదేశంలో సమాఖ్య విధానాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే సాధారణ కాలంలో ఇది సమాఖ్య వలె పనిచేస్తుంది. కానీ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాలు రద్దయిపోయి ఆ తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వం మిగులుతుంది. కాబట్టి ఏకకేంద్రం వైపు మొగ్గిన సమాఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే 1960 దశకం నుండి వివాదాలు అయితే ఉత్పన్నమైనాయో అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనంపై వివిధ కమిటీలు, కమిషన్ నియామకం చేయడం అనేది జరిగింది. దాంట్లో మొట్టమొదటి రాజమన్నార్ కమిటీ 1970 అప్పట్లో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత పాలనా సంస్కరణల సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంసీ సెటిల్వాడ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత అకాలీదళ్ 1970 దశకంలో అధికారంలోకి వచ్చింది పంజాబ్లో, వాళ్ళు ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానాన్ని చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై. 1983లో సర్కారియా కమిషన్ ఏదైతే ఉందో అది 87లో నివేదిక ఇచ్చింది, దాని సూచనలు. తర్వాత 1990వ దశకంలో మనం 2000 దశకంలో కనుక మనం పరిశీలించినట్లయితే అప్పటి యూపీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనాని కోసం జస్టిస్ ఎంఎం పూంచి నేతృత్వంలో ఒక కమిషన్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై వేయబడిన కమిటీలు ఇవి. అయితే మొట్టమొదటి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఏదైతే వివాదాలకు ఉత్పన్నమైన కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడం కోసం రాజమన్నార్ కమిటీ ఏం సూచనలు ఇచ్చింది అనే దాన్ని ముందుగా పరిశీలించాలి. మొట్టమొదటిది వివాదాల పరిష్కారానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేది మొదటి రికమెండేషన్. రాజమన్నార్ కమిటీ కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఏమైనా వివాదాలు ఉత్పన్నమైతే అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలా. అంతర్రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు దాంట్లో సభ్యత్వం ఉంటుంది. వాళ్ళందరూ కూలంకషంగా చర్చించి ఆ వివాదాలకు పరిష్కారం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి మొదటి రికమెండేషన్ చేయడం జరిగింది. తర్వాత పన్నుల విధింపుకు సంబంధించి అవశేష అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇంతకుముందే చెప్పడం జరిగింది, కేంద్ర జాబితా ఉంది, రాష్ట్ర జాబితా ఉంది, ఉమ్మడి జాబితా ఉంది. ఈ మూడింటితో పాటు అవశేష అధికారాలు ఏవైతున్నాయో వాస్తవానికి సమాఖ్య స్ఫూర్తిని ఆధారం చేసుకుని రాష్ట్రాలకి ఇవ్వాలి. కాబట్టి రాజ్యాంగ నిపుణులు ఏం చేసిన బలమైన కేంద్రం ఉన్నప్పుడే ఈ రాష్ట్రాలు మనుగడ కొనసాగిస్తాయి అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ రాజమన్నార్ కమిటీ రాష్ట్రాలకు ఇవ్వాలని రికమెండ్ చేయడం జరిగింది.
రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక సహాయం కేంద్ర ఆర్థిక సంఘం సూచనల మేరకు ఉండాలి. వాస్తవానికి అప్పట్లో కేంద్ర ఆర్థిక సంఘం ఏదైతే సూచనలు ఇస్తాయో వాటిని పక్కన పెట్టి రా కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ నిధులను ఇవ్వడంతో అక్కడ ఆ రాష్ట్రాల అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి. ఆర్టికల్ 356ను రద్దు చేయాలి. ఎందుకోసమంటే అప్పట్లో గవర్నర్లు ఎవరైతే ఉన్నారో ధర్మవీర అని తమిళనాడులో, కేరళలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం అనేది జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 356 నిబంధన ప్రకారం గవర్నర్ పాలన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాంతో అక్కడ ఈ ఆర్టికల్ పట్ల ఆ ప్రభుత్వాలు డిఎంకే ప్రభుత్వం ఏదైతే ఉందో అది వ్యతిరేకత కనపరిచింది. తర్వాత రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం సమానంగా ఇవ్వాలని ఇంకొక రికమెండేషన్. రాష్ట్రపతి 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే విధానాన్ని రద్దు చేయాలని చెప్పడం జరిగింది. అన్ని రాజ్యాంగ సవరణలు పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీతో పాటు 2/3 వంతు రాష్ట్రాలు కూడా ఆమోదిస్తేనే రాజ్యాంగ సవరణ చేయాలనేది ఇంకొకటి. అంతర్రాష్ట్ర మండలి విధానాలు ఏవైతున్నాయో సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది అనేది చెప్పడం జరిగింది. అంతర్రాష్ట్ర వివాదాలు అంటే రాష్ట్రాల మధ్య వివాదాలు ఏదైనా ఉంటే సుప్రీంకోర్టు చేస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఇది రాజమన్నర్ కమిటీ నివేదిక. తర్వాత ఎంసీ సెటిల్వాడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పాలనా సంస్కరణల సంఘాన్ని అధ్యక్షుడు. ఆ తర్వాత ఆయన సూచించిన సూచనల మేరకు మొదటి రికమెండేషన్ ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అంటే రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేంద్ర జాబితాల అంశాలపై కేంద్రం, రాష్ట్ర జాబితాల అంశాలపై రాష్ట్రం అధికారాలు నివేదిస్తుంది. కానీ కేంద్రం అనవసరంగా బలప్రయోగం చేసి అధికారాలు చూపెట్టుకోవడం అనేది ఏది ఉంటుందో అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి జోక్యం చేసుకోకూడదు అనేది మొదటిది. అంతర్రాష్ట్ర నదీ వివాదాలు 3 సంవత్సరాల లోపు పరిష్కరించబడాలి. ఎందుకోసమంటే ఈ దేశంలో నదులు చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఆ జల వివాదాలు ఏదైనా వస్తే 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఫలితం ఇవ్వాలని, పరిష్కరించబడాలని చెప్పడం జరిగింది. తర్వాత అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రం రాష్ట్ర పాలనా అంశాలపై జోక్యం చేసుకునే అంశంపై పరిమిత అధికారాలు. అంటే రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ఉంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జోక్యం చేసుకోవడం రాష్ట్రాల వ్యవహారంలో సరైనది కాదు. పరిమితమైన జోక్యానికే అనుమతి ఇవ్వాలనేది ఒకటి. తర్వాత రాష్ట్ర శాసనసభలో మంత్రిమండలికి మెజారిటీ కోల్పోయినట్లయితే శాసనసభను సమావేశపరిచి ముఖ్యమంత్రికి మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ అవకాశం ఇవ్వాలనేది ఇంకోటి. ఎందుకోసమంటే ఫెడరల్ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని మనం చూసినట్లయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతే 5 సంవత్సరాల పాటు పనిచేయాలో అప్పుడు మెజారిటీ లేకపోతే పడిపోయినట్లయితే రాష్ట్ర శాసనసభలో అతని గవర్నర్కు నిరూపించుకునే అవకాశం కల్పించాలని చెప్పి ఎంసీ సెటిల్వాడ్ కమిటీ చెప్పింది అన్నట్లు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ఆస్తిపాస్తుల భద్రత, జాతీయ రహదారి భవనాలు, ఈ రక్షణ దళాల అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఇవ్వాలి. అంటే రాష్ట్రాలలో శాంతి భద్రత కాపాడడం కోసం జాతీయ భద్రతా అంశాలకు సంబంధించి ఏది ఉంటుందో ఈ రక్షణకు సంబంధించి ఆస్తిపాస్తుల భద్రతకు కానీ జాతీయ రహదారుల నిర్మాణం వాటికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉందని చెప్పడం జరిగింది. గవర్నర్ విచక్షణ ఆదాయాన్ని వినియోగించుకున్నప్పుడు కొన్ని సూత్రాలు చెప్పడం జరిగింది. విచక్షణ ఆదాయాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం సరైనది కాదు కాబట్టి అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండకూడదనేది నియమం. తర్వాత అనుత్పాదక వ్యయానికి రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. ఏదైనా ఖర్చు చేస్తే తిరిగి ఉత్పత్తి కానప్పుడు ఆ వ్యయాన్ని కేంద్రమే భరించి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవాల్సి ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఇది ఎంసీ సెటిల్వాడ్ కమిటీ. తర్వాత ఇక్కడ ఆనంద్పూర్ సాహెబ్ ఏదైతే ఉందో పంజాబ్లో అకాలీదళ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు వాళ్ళు ఒక తీర్మానాన్ని ఏర్పాటు చేసిండు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, తపాలా, కరెన్సీ, రైల్వేలు ఇవి కేంద్ర ప్రభుత్వం ఉండాలి, మిగతా అన్ని అంశాలు రాష్ట్రాలకి ఇవ్వాలనేది మొదటి వాదన. తర్వాత పంజాబ్ నుండి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసిన ప్రాంతాలని పంజాబ్కి బదిలీ చేయాలనేది రెండవది. మూడవది చండీగఢ్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. తర్వాత మత్తు పానీయాలు ఇవన్నీ ధూమపానం బహిరంగ ప్రదేశాలు నిర్మూలించాలి. ఆ తర్వాత చండీగఢ్లో పంజాబ్ వెలుపల నివసించే సిక్కులకు జాతీయ భద్రత కల్పించాలనేది ఇంకొక డిమాండ్. ఇది ఆనంద్పూర్ సాహిబ్ వాళ్ళ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అకాలీదళ్ ప్రభుత్వం ఇచ్చింది. వీటన్నిటి వివాదాలు చూసిన తర్వాత 1980 దశకంలో కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల అధికారాలు కోల్పోవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో కూడా అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఈ కాలంలో 1983లో బెంగళూరులో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో వాళ్ళు ఒక డిమాండ్ చేయడం జరిగింది. ఆర్థిక అధికారాలు రాష్ట్రాలకు ఎక్కువగా ఉండాలని, పాలనాపరమైన ఆంతరిక స్వేచ్ఛ ఎక్కువగా ఉండాలని వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇందిరాగాంధీ 1983లో జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో ఒక బహుసభ్య సంఘాన్ని కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం వేయడం జరిగింది. దాంట్లో జస్టిస్ బి శివరామన్ ఒక సభ్యుడు, సుబ్రహ్మణ్యం
సభ్య కార్యదర్శిగా చేయడం జరిగింది. ఇది 1987లో తన నివేదికను ఇవ్వడం జరిగింది మార్చి నెలలో. చేసిన రికమెండేషన్లు కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఆర్థిక సంఘం సూచనల మేరకు రైల్వే ఆదాయాన్ని రాష్ట్రాలకి ఇవ్వాలనేది మొదటిది. ఎందుకంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన వివాదాలు ఉన్నప్పుడు రాష్ట్రాల వనరులను వినియోగించుకునే రైల్వే శాఖ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. 22-24% వాటా ఇవ్వాలనేది ఒక రికమెండేషన్. తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు సేకరించే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వాలి. రాష్ట్రాల అభివృద్ధి కోసం పంచ ప్రణాళికలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వారికి మూలధనం అవసరమైనప్పుడు బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేది. తర్వాత గవర్నర్ నియామకాల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముందు సూచించి వారు ఇష్టపడితేనే అభ్యర్థిని అక్కడికి పంపాల్సి ఉంటుందని చెప్తుంది. ఇంతకుముందు ఇష్టం వచ్చినట్లు పంపేది, కానీ గవర్నర్లకు నియామకం చేసేటప్పుడు అక్కడ యాక్టివ్ క్రియాశీల రాజకీయవేత్తలకు కాకుండా రాజ్యాంగ నిపుణులకు, ఆ తర్వాత పాలనాధ్యక్షులకు వాళ్ళకు చూసే ఇవ్వాల్సి ఉంటుంది అని ఇంకొక రికమెండేషన్. తర్వాత ముడి సరుకులు గనులపై వచ్చే ఆదాయం విషయమై 2 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయాలి. ముడి సరుకులు మరియు గనుల తవ్వకం ఏదైతే ఉంటుందో దానిపైన ఆదాయం ఏదైతే వస్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అది రివ్యూ చేయాలి 2 సంవత్సరాలకు ఒకసారి అనేది ఇంకో రికమెండేషన్. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేటప్పుడు తప్పనిసరి అయితేనే ఆ 356 నిబంధన విధించాలి. అప్పటి వరకు రాజ్యాంగ స్ఫూర్తిని గవర్నర్ కాపాడాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా కాపాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రద్దు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి చేయటం అనేది ఇంకొక రికమెండేషన్. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటించాలని రాష్ట్రాలు విదేశీ జోక్యంలో ఏర్పాటయ్యే రాష్ట్ర ప్రభుత్వాలు తిరుగుబాటు చేసేటప్పుడు వాటిని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఇవ్వాలనేది సూచించింది. తర్వాత అధికార పార్టీ అవశిష్టాధికారాలు కేంద్రానికి ఇవ్వడం ఉండాలని చెప్పి కేంద్రానికే ఉంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుందనేది ఇంకొకటి. ఆ తర్వాత అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేస్తే కేంద్ర రాష్ట్రాల మీద వివాదాలు పోతాయి. సంవత్సరానికి కనీసం 2-3 సార్లు సమావేశమైనప్పుడు ఆ సమస్యల గురించి చర్చించడం కూడా జరుగుతుందనేది ఇంకొక అంశం. ఆ తర్వాత ఎంఎం పూంచి ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ జస్టిస్ ఎంఎం పూంచి నేతృత్వంలో కూడా కమిషన్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాదాపు సర్కారీ కమిషన్ ఇచ్చిన నివేదికకు సంబంధించి అది సరి అయిన దృక్కోణంలో ఇచ్చి తన నివేదికలు. ఏమైనప్పటికీ భారత రాజ్యాంగం గత 1950 నుండి ఇప్పటి వరకు పూర్తి చూసినట్లయితే ఎన్నో అనుభవాలను చేసుకొని ఈ సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది చాలా వరకు కష్టకాలంలో ఆదుకోవడం రాష్ట్రాలను, ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఏదైతుందో అది రాజ్యాంగ పరిరక్షణ చేయడం వలన సమాఖ్య ఏదైతే ఉందో అది విజయవంతంగా భారతదేశంలో పనిచేసిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.